అనుకునేదేనో సాని వట్టి సాని కాదురా, చదువుకున్న సాని. పలికి వారుంటే పిలిచేను నేను. అబ్బా రాము, నీకోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎన్నెన్ని చోట్ల వెతికొస్తున్నానో తెలుసా? అదేమిటి అలా ఉన్నావు? నే రాలేదని అలక? నాకు తెలుసులే, నీ మనసుకు ప్రేమ మైకం కమ్మింది కదూ. ఉన్న మైకం తొలగింది. అమాయకంగా కనిపిస్తూ ఇంత నాటకం ఆడగల ఆటకత్తెవని ఇప్పుడే అర్థమైంది. రాము, ఏమిటి నువ్వు అనేది? నేను నిన్నెంతగానో ప్రేమించాను. నా మనసుకు నీ మనసు తోడు చేసి అల్లుకుపోతావని ఆశించాను. ఆ బలంతోనే మన పెళ్లికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదిరించి నిలబడాలనుకున్నా. నిన్ను నమ్మి నీ కల్పించిన హృదయాన్ని నువ్వే ముక్కలు చేశావు. చెప్పేదేదో సూటిగా చెప్పు రాము, నా వల్ల ఏం పొరపాటు జరిగింది? తెలియక చేసేది పొరపాటు, ఇది తెలిసి చేసిన ద్రోహం. రాము, నేను నీకే ద్రోహం చేయలేదు, ఎప్పటికీ చేయను, ప్రమాణ పూర్తిగా. ఇప్పుడు పతివ్రతలా ప్రమాణం చేస్తున్న ఈ చేతులతో రాత్రి ఎవరిని కౌగలించుకున్నా? రాము, ఈ ఉంగరం ఎక్కడిది? దీన్ని అలంకరించిన ఆ ప్రియుడెవరు? ఆయన వద్దు రాము, ఆ మాట మాత్రం నన్ను అడగొద్దు. నేను చెప్పలేను రాము, చెప్పలేను. అవును, చెబితే నీ అసమరంగు బయటపడుతుంది. రాము, ఇలాంటి మాటలతో నన్ను చిత్రవద చేయొద్దు. నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను, నేను నీకే అపచారమో చేయలేదు. నిజం రాము, నన్ను నమ్ము ప్లీజ్. నమ్ముతాను. ఇక మీదట నా జీవితం అంతా ఒక్కటే నమ్ముతాను. వేశ్య కూతురు ఏనాటికైనా వేశ్యే. చదివి కూడా నీకు ఆ బుద్ధి పోలే. నీకు మనసర్పించి చేయందించి నిన్న మురిక్కుపోల నుంచి పెకలించి పూలమాట వేయించి నిన్ను కళ్యాణ మంటపం మీదకి నడిపించాలనుకున్నా. కుక్కనందరం ఎక్కిస్తే కుర్చీలే కొరికిందని నువ్వు వేశ్యం. నీకు ఆ బుద్ధి పోదు. రాము, రాము, లేదు రాము, నన్ను నమ్ము రాము, నేను వేశ్యని కాను రాము. నాన్నగారు, నాకు పెళ్లి నిశ్చయం చేయించండి. ఏమిటి? పార్వతి, పార్వతి, ఏమిటి హడావుడి? హడావుడే రోహయ్, అబ్బాయికి ఆవిడ కావాలంట. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేమంటున్నాడు. ఎరా మరి పిల్ల ఎలాంటిది కావాలేమిటి? ఎలాంటిదైనా సరే మీకు నచ్చితే చాలు. నిన్ననేగా పెళ్లి ఎందుకు అన్నాడు, ఇవాళ ఏమిటి తొందరపడిపోతున్నాడు అని. అప్పుడు సిగ్గుపడి ఉంటాడు. ఓహో, ఇప్పుడు సిగ్గు వదిలేశాడా? చాలండి, అప్పుడు వద్దన్నా ఇప్పుడు కావాలంటున్నాడుగా. అన్నాడులే. ఇంత తొందరపడ్డానికి కారణం ఏమిటా అని. కారణం తర్వాత తీరిగ్గా వెతకచ్చు, ముందు పిల్లని చూడండి. తీరా మనం చూశాక వాడికి నచ్చకపోతే? పార్వతి, ఈ కాలపు కుర్రవాళ్ళ బుద్ధులు ఎప్పుడు ఎలా మారతాయో ఏం చెప్పగలం. అందుకని మనందరం కలిసే వెళదాం, చూద్దాం. వాడు అవునంటే అక్కడే ముహూర్తం పెట్టించేద్దాం. సరేనండి. పిల్లని వాడు చూడడం మాత్రం ముఖ్యం. ఆహా, మీరు నన్ను చూసే చేసుకున్నారా? చేసుకున్నాక చూశాను కదుట. చంద్ర, ఇప్పుడు నువ్వు నిజం చెప్తే నీ తండ్రి గౌరవానికి మచ్చపడుతుందమ్మా. నిజం చెప్పకపోతే నా జీవితమే నాశనం అవుతుందమ్మా. తాము నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు కూడా. కానీ ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నాడు. రాత్రి నువ్వు ఎవరితో ఉన్నావో చెప్పమంటున్నాడమ్మా. ఇప్పుడు నిజం చెప్పకపోతే? చంద్ర, తల్లిగా కాదనలేను, భార్యగా అవుననలేను. ఎలాంటి సందిగ్ధం వచ్చింది తల్లి. అమ్మా, కన్న తల్లిగా కన్యాదానమే చేస్తావు, కన్నరికమే చేయిస్తావు, లేక నన్ను కన్నెగానే ఉంచుతావు, అంత నీ ఇష్టమమ్మా. ఏదైనా నీ ఆశీర్వాదంగా భావిస్తాను. చెప్పమ్మా, ఏం చేయమంటావో చెప్పు. సరేనమ్మా, వెళ్ళి రాముతో నిజం చెప్పు. ఆయన మీ తండ్రిని చెప్పు. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా, ఏ చంద్ర, రాముతో చెప్తావా? లేదమ్మా, నేను వెళ్ళేటప్పటికి లైట్లు తీసేశారు, అంతా పడుకున్నారనుకుంటాను. పోనీలేమ్మా, రొద్దును చెబుదుగా. పడుకో.
అమ్మా, వాళ్ళ ఇంటికి తాళం వేసిందమ్మా. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఊళ్ళో వాళ్ళంతా వెళ్ళేటప్పుడు నీకు అమ్మకి చెప్పి వెళ్ళాలా? ఊరందరి సంగతి ఎవరు అడిగారు? ఆ ఇంటి సంగతేలే. అక్కడికి వెళ్ళబట్టే తీర్థాలు తిప్పులు ఉంటూ సగం పాడయ్యావు. అమ్మా, నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే ఊరుకు. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? వాళ్ళ అబ్బాయికి పిల్లని చూసి ఎన్నికి వెళ్ళారట. ఇవిడు కూడా వెళ్ళి పెళ్లి కూతుర్ని ఎన్నికి చేయాలా? నాన్నగారు, నాకు తెలుసు నాన్నగారు, మీరు నన్ను చూడ్డానికి తప్పకుండా వస్తారని. రండి, ఇంటికి వెళ్దాం. ఇప్పుడు కదలేమ్మా, తర్వాత ఎప్పుడైనా వస్తాను. చూడమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలా వెళ్ళి కూర్చున్నాను రమ్మా. అమ్మా చంద్ర, తండ్రిగా ఇంతవరకు నేను నీకేమీ ఇవ్వలేకపోయాను. పైగా నేనే ఇప్పుడు నేను అడగడానికి వచ్చానమ్మా. నాన్నగారు, నేను మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను. నన్ను మీరేమైనా అడగచ్చు. మీకు ఆ స్వతంత్రం ఉంది, అడగండి. అవునమ్మా, ఆ ధైర్యంతోనే వచ్చాను. మన జయలక్ష్మి లేదు? ఏది, నా అంతుంటుందన్నారే, ఆ అమ్మాయి కదూ? దానికి పెళ్లి నిశ్చయమైందమ్మా. జయలక్ష్మికి పెళ్లి నిశ్చయమైందా? చాలా సంతోషం నాన్నగారు. పెళ్లి కొడుకు ఎవరో తెలుసమ్మా? భలేవారండి, మీరు చెప్పందే నాకెలా తెలుస్తుంది? మీ ఎదురింటి అవధానులు గారు అబ్బాయినమ్మా, రాము. నాన్నగారు. ఏమ్మా? అబ్బే ఏం లేదు, రాము చాలా మంచివాడు. నా చెల్లెలు ఎంతో అదృష్టవంతురాలు నాన్నగారు. నిజమేనమ్మా, కానీ ఇప్పుడు నీ చెల్లెల అదృష్టం నీ చేతుల్లో ఉంది తల్లి. ఈ సంబంధం వల్ల నాకు అవధానికి బంధుత్వం ఏర్పడుతుంది. తరచూ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండాలి. పొరపాటునైనా మనకున్న ఈ బాంధవ్యం వాళ్ళకి తెలిస్తే దాని కాపురం విరిగిన పాలవుతుంది తల్లి. అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ ఈ సంగతి ఎవ్వరికీ తెలియనివ్వనని మాట ఇవ్వాలి కదూ నాన్నగారు. నాకు ఈ జన్మిచ్చిందే మీరు. అలాంటి మీకు ఏమాత్రం మాట ఇవ్వలేనా? నేను మీ బిడ్డనన్న నిజం నాకు తెలిసింది చాలు. లోకానికి తెలియపోతే అలాగే నాన్నగారు, ఎవ్వరికి ఎప్పటికీ మీరు నా తండ్రి అని తెలియనివ్వను. ఈ సత్యం నాలోనే ఉండిపోతుంది, నాతోనే సమసిపోతుంది. నాన్నగారు, ఇక మీరు చెల్లెలి పెళ్లి నిశ్చింతగా చేయండి. రాము చాలా మంచివాడు, సాక్షాత్తు రామచంద్రమూర్తే. నా చెల్లెలు నిజంగా అదృష్టవంతురాలు. అదేమిటి నాన్నగారు, నాకింత సంతోషమైన వార్త చెప్పి మీరిలా దిగులుగా? అబ్బే ఏం లేదమ్మా. వస్తాను నాన్నగారు. మంచి తల్లి.